బ్లెండర్లో రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. అలాగే ఒక బ్రదర్ కామెంట్ కూడా చేశారు, దాని గురించి కూడా చెప్తున్నాను ఇవాళ. బ్లెండర్ మినిమం రిక్వైర్మెంట్స్ ఏంటంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ 64 బిట్ అయి ఉండాలి, 4 GB ర్యామ్ అయి ఉండాలి. డిస్ప్లే ఇక్కడ ఇచ్చినట్టు ఇదేనా అవ్వచ్చు, లేకపోతే మీ ఇష్టం అనమాట. కంపల్సరీ మౌస్ కానీ ట్రాక్ ప్యాడ్ కానీ ఉండాలి, లేదంటే పెన్ ప్లస్ ట్యాబ్లెట్ అయినా ఉండాలి. దీనికి గ్రాఫిక్ కార్డు కూడా మినిమమ్ 1 GB ర్యామ్ అయి ఉండాలి. ఓపెన్ GPL 3.3 అది మన ఇష్టం. అది ఇక్కడ లెస్ దెన్ అనే 10 years ఓల్డ్ అని ఉంది. మీరు దీన్ని క్లిక్ చేసి చూడండి, నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్లెండర్ వాళ్ళు రికమెండ్ చేస్తారు కదా, వాళ్ళు బ్లెండర్ సంబంధించిన వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే బ్లెండర్ యూజ్ చేయడానికి 64 బిట్ క్వాడ్ కోర్ CPU అయితే యూజ్ చేయండి, మళ్ళీ 16 GB ర్యామ్ యూజ్ చేయండి అని వాళ్ళైతే మనకి చెప్తున్నారు. మంచి ఫుల్ HD డిస్ప్లే అయితే మనకి బ్లెండర్లో చేసే ప్రాజెక్ట్స్ కూడా మంచిగా ఉంటాయని మనకందరికి తెలిసింది. 3 బటన్ పిన్ ఇలాగా గ్రాఫిక్ కార్డు గ్రాఫిక్ కార్డు వచ్చేపటికి 4 GB ర్యామ్ ఉండాలి. ఇంక నెక్స్ట్ వచ్చేపటికి ఆప్టిమల్ అనేది మన దగ్గర పైసలు ఎక్కువ ఉంటే మన ఇష్టం అనమాట. 64 బిట్ 8 కోర్ CPU 32 GB ర్యామ్ ఉండాలి, ఫుల్ HD డిస్ప్లే ఇంకా తెలిసిందే. గ్రాఫిక్ కార్డు వచ్చేపటికి 12+ ఉండాలి, అదే 12 GB ర్యామ్ అయి ఉండాలి గ్రాఫిక్ కార్డు. మళ్ళీ మనకి మామూలుగా బ్లెండర్ యూజ్ చేసే ఉంటాయి కదా, ఓఎస్లు కానీ ఇంటెల్ కానీ AMD గ్రాఫిక్ కార్డ్స్. మంది ఇంటెల్, అంటే నేను వాడేది ఇంటెల్. నేను వాడే సిస్టమ్ కూడా చూపిస్తాను మీకు. ఇంటెల్ వచ్చేపాటికి GPU అని ఉంటుంది రెండర్లో. మీరు GPU అని పెట్టుకోండి, CPU అని పెట్టుకోవద్దు. CPU అంటే మన హార్డ్వేర్ మీద పడిద్ది, GPU అంటే గ్రాఫిక్ కార్డ్ మీద పడిద్ది. మినిమమ్ బ్లెండర్ యూజ్ చేయాలి అంటే మనకి ఏదైనా పర్వాలేదు, అంటే ఏ వర్షన్ అయినా మినిమం 4 GB ర్యామ్తో అయితే ఉండాలన్నమాట. ఇక్కడ చెప్పారు కదా మినిమం అయితే 4 GB ర్యామ్ ఉండాలి. బ్రదర్ మీరు స్లో అవుతుంది అన్నారు కదా, మీ సిస్టంలో మిగతా ఏమైనా ఉంటే, అంటే మీకు యూజ్ చేయని ఏమైనా ఉంటే తీసేయండి. 4 GB ర్యామ్కి బ్లెండర్ యూజ్ చేయడం అంటే కొంచెం గొప్ప విషయమే. నిజం చెప్పాలంటే 4 GB ర్యామ్ కొంచెం మ్యాక్సిమం ఇది ఒక్కటే వాడితే మంచిగా ఉంటుంది, మిగతా వాడితే ఇంకా మనం ఏం చేయలేం. మీరైతే కొంచెం మీ దాంట్లో అనవసరమైనవి తీసేయండి. మళ్ళీ అలాగే నా సిస్టమ్ వచ్చేపటికి 8 GB ర్యామ్ 8th జనరేషన్ 64 బిట్ అనమాట. నేను చేసే ప్రాజెక్ట్స్ కొన్ని ఒక్కొక్కసారి 8 GB ర్యామ్ ఉన్నదే ఒక్కొక్కసారి ఆగిపోతూ లేదా స్టక్ అవుతూ ఉంటుంది రెండర్ టైంలో. అలాంటి అయితే ఇంకా 4 అంటే మీరు ఆలోచించుకోండి. కొంచెం మీరు 4 GB ర్యామ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మిగతా ఏమి ఇన్స్టాల్ చేయకుండా మంచిగా చూడండి. అలాగే బ్లెండర్లో యానిమేషన్ గురించి ఒక బ్రదర్ చెప్పమని అడిగారు, ఆయన ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నారంట. నేను కంపల్సరీ బ్రో నేను చెప్తాను. కాకపోతే నేను ఇంతకుముందు బ్లెండర్ గురించి మొత్తం ఫుల్ ట్యుటోరియల్ అయితే చెప్పాను, కాకపోతే నాది సిస్టమ్ అప్డేట్ అవ్వడం వల్ల మొత్తం వీడియోస్ అన్నీ పోయినాయి. మళ్ళీ నేను ఫస్ట్ గా నుంచి చేయాల్సి వచ్చింది. మళ్ళీ సిస్టమ్ అప్డేట్ చేశాను, మళ్ళీ పోయినాయి. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే C డ్రైవ్లో పెట్టాను వీడియోస్ అన్ని. సో అదే నేను చేసిన పెద్ద తప్పు. అప్డేట్ చేసిన ప్రతిసారి పోతున్నాయి, నేను అందుకే లేట్ చేస్తున్నాను. మళ్ళీ అందులో ఒకటి 2.90 అప్డేట్ అనగానే ఇంకొంచెం ఆగి చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను. కంపల్సరీ మీకు యానిమేషన్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను. అంటే యానిమేషన్ గురించి ఒక వీడియో అయితే రాదు, కొంచెం టైం లేనిదే ఎక్కువ వస్తుంది. అయితే నేను ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ వారం పట్టచ్చు, లేకపోతే చెప్పలేం. కాకపోతే నేను 1 వీక్ లోపే మ్యాక్సిమం ట్రై చేస్తాను. రిగ్గింగ్ గురించి, యానిమేషన్ గురించి, బ్లెండర్లో ఎలా చేయాలి, దానికి కావాల్సిన అవన్నీ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి గురించి చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.